వినాలనుందా లేదా అందరికీ? ఓకే. మీరు ఎప్పుడైనా హెల్ప్ చేశారా ఎవరికైనా? హెల్ప్ అంటే సహాయం. ఎలా హెల్ప్ చేశారు మీరు? నేనైతే మా ఫ్రెండ్స్కి ఏమన్నా కావాలంటే తెచ్చిచ్చా, అలా హెల్ప్ చేశా. మరి మీరు ఎలా హెల్ప్ చేశారు మీ ఫ్రెండ్స్కి? ఫ్రెండ్స్ ఏమైనా అడిగితే ఇచ్చారు, మీరు? వెరీ గుడ్. అలా హెల్ప్ చేశారు కదా మీరు కూడా చాలామంది. మరి మీకు కూడా హెల్ప్ చేశారు ఎవరన్నా? మీకేమన్నా అవసరం అయినప్పుడు చేశారా? సరే, మరి స్టోరీ పేరు విందాం. జాగ్రత్తగా మాట్లాడకూడదు, జాగ్రత్తగా వినాలి. ఓకే. స్టోరీ పేరు చేసిన సహాయం మరచిపోకూడదు. స్టోరీ పేరేంటి? చేసిన ఏంటది? మర్చిపోకూడదు అంటే ఏం చేయకూడదు? మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మనం ఏం చేయకూడదు? తిరిగి హెల్ప్ చేయాలి. ఇంకా మర్చిపోకూడదు, వాళ్ళని మనం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి మనకు సహాయం చేశారు కదా అని. అయితే ఈ స్టోరీలో ఒక వ్యక్తికి హెల్ప్ చేసినా కూడా ఆ వ్యక్తి మర్చిపోయాడంట. హెల్ప్ చేస్తే ఏముంది? హెల్ప్ చేస్తే ఏమైంది? నాకు గుర్తులేదు అని మర్చిపోయాడు. మర్చిపోగానే ఏసై కోపం వచ్చింది. ఇంకా ఏసై తను ఏం చేశాడో కూడా ఈ స్టోరీలో చూద్దాం మనం, సరేనా? ఇటు చూడాలి అందరు, ఇంకా నోటి మీద వెళ్ళేసేయండి, ఎవరు మాట్లాడకూడదు. ఒక ఊరిలో నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఏం పేరు? తనకు ఒక భార్య ఉంది. భార్య పేరు అబీగైలు. భార్య పేరేంటి? భర్త పేరు? భార్య పేరు అబీగైలు. ఈ నాబాల్ అనే వ్యక్తి ఆస్తిపరుడంట. ఆస్తిపరుడు అంటే బాగా డబ్బులు ఉన్నాయి, మంచి కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తనకి. పెద్ద ఇల్లులు ఉన్నాయి. తనకి 3000 గొర్రెలు ఉన్నాయంట. ఎన్ని వేలు? 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయంట. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 3 గొర్రెలా? 3000 గొర్రెలు, 1000 మేకలు, మొత్తం ఎన్ని? 4000. ఇన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి, ఇంకా చాలా ఆస్తి ఈ వ్యక్తికి ఉందంట. ఈ వ్యక్తి పేరేంటి? ఏం పేరు? అయితే తినేంటంటే మోటువాడంట. ఎలా అంటాడు? మోటోడు అంటే సరిగ్గా ఉండడు, తన ఇష్టం వచ్చినట్టు తను ఉంటాడు. పక్కన వాళ్ళు బాధపడతారేమో ఇట్ట మాట్లాడితే అని కూడా కాకుండా తనకిష్టం వచ్చింది మాట్లాడతాడంట. ఏది పడితే అది తనకిష్టం వచ్చిన పని చేస్తాడంట. ఎందుకని? తన దగ్గర ఏముంది? డబ్బు ఉంది, కావాల్సినంత ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి కదా, తనకిష్టం వచ్చిన పని చేస్తాడంట. తను ఒక ఊరికి వెళ్ళాడు. ఏ ఊరికి అంటే కర్మేలు. ఊరి పేరేంటి? ఇటు చూడాలి అందరూ, ఊరి పేరేంటి? ఆ ఊరికి తన దగ్గర ఉన్న గొర్రెలను తీసుకొని వెళ్ళాడు. తన దగ్గర ఏమున్నాయి? గొర్రెలు ఇంకా మేకలు ఉన్నాయి. కానీ ఊరికి వేటిని తీసుకెళ్ళాడు? గొర్రెలను తీసుకెళ్ళాడు. ఎందుకు అంటే గొర్రెలకి బొచ్చు ఉంటుంది కదా, ఆ బొచ్చుతోనే ఏం తయారు చేస్తారు? స్వెటర్స్ తయారు చేస్తారు కదా, అది కత్తిరించటానికని ఊరికి తీసుకెళ్ళాడు తను. ఎవరు ఊరికి తీసుకెళ్ళింది? ఏం పేరు? గట్టిగా చెప్పాలి. వేటిని తీసుకెళ్ళాడు? మేకలనా? గొర్రెల్ని. ఎందుకు గొర్రెల్నే తీసుకెళ్ళాడు? తన యొక్క గొర్రెల ఒంటి మీద బొచ్చు ఉంటుంది కదా, అది కత్తిరించడానికని తీసుకువెళ్తున్నాడు. ఏ ఊరు? కర్మేలు. ఏ ఊరు? తీసుకొచ్చి వాటిని కత్తిరిస్తూ ఉన్నాడు. గొర్రెల ఒంటి మీద ఉన్నటువంటి బొచ్చు అంతా తీస్తూ ఉన్నాడు. అయితే అరణ్యములో, అరణ్యం అంటే తెలుసా మీకు? అరణ్యం అంటే చెట్లు ఉండవు, నీళ్ళు ఉండవు, తినడానికి ఆహారం ఉండదు, కొట్లు ఉండవు, ఇల్లులు ఉండవు, ఏమి ఉండవు అనమాట. మొత్తం ఇసుక,
మొత్తం ఇసుకే ఉంటుంది. అక్కడ ఆ అరణ్యములో దావీదు ఉన్నాడంట. ఎవరున్నారు? దావీదు ఎవరో తెలుసుగా మీ అందరికీ? దావీదు ఎవరో తెలుసుగా? దావీదు తనతో పాటు కొంతమంది జనం, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? అరణ్యంలో. ఎక్కడ? అరణ్యంలో ఉన్నారు. ఉంటే ఒకరోజు దావీదు వాళ్ళ పనోళ్ళలో 10 మందిని పిలిచారు. ఎంతమందిని? ఎవరు వాళ్ళు? తమ్ముళ్ళ? ఎవరు? పనోళ్ళు. ఎవరు? పనోళ్ళని ట్రెండ్ అని పిలిచాడు. ఎవరు? నాబాలా? దావీదు పిలిచాడు. పిలవగానే అయ్యా వస్తున్నావయ్యా అని చెప్పి ఇలా వచ్చారు. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు అన్నాడు, మరి మీరేం చేస్తారంటే కర్మేల్ అనే ఊరిలో నాబాల్ అనే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఎలాంటి వ్యక్తి? మంచి వ్యక్తి. కానీ తను మంచి వ్యక్తా? నాబాలు కాదు. కానీ దావీదు దృష్టిలో తను మంచివాడే, అంతే కదా. దావీదు దృష్టిలో దావీదుకి అన్నీ తెలియవు కదా, తను ఎలా ఉంటున్నాడు ఏంటో తెలియదు. సో తను నాబాల్ అనే వ్యక్తి మంచోడు ఒక ఆయన ఉన్నాడు ఆ ఊర్లో. మీరేం చేస్తారంటే నేను చెప్పిన మాటలన్నీ వెళ్ళి ఆ నాబాల్తో చెప్పండి. నేను చెప్పిన మాటలన్నీ ఏం చేయాలి? మీరు నాబాల్తో చెప్పండి. ఏమనంటే తినటానికి ఇక్కడ ఆహారం లేదు. ఎందుకని? దావీదు ఎక్కడున్నాడని? అరణ్యంలో ఉన్నాడు. అక్కడ ఆహారం ఉంటుందా? ఉండదు. అందుకని ఏం చెప్తున్నాడు పనోళ్ళతో, మీరు వెళ్ళి నాబాల్ దగ్గరికి మాకు కొంచెం ఆహారం కావాలయ్యా, ఇట్లా దావీదు తీసుకురమ్మన్నారు అని చెప్పి అడిగి కొంచెం ఆహారం తీసుకురండి వెళ్ళి అన్నాడు. ఎవరు పంపిస్తున్నారు పనోళ్ళని? ఎవరిని? ఎవరు పంపిస్తున్నారు? దావీదు పనోళ్ళని పంపిస్తున్నాడు. ఎంతమంది పనోళ్ళు? 10 మంది పనోళ్ళు. వీళ్ళతో ఈ మాటలన్నీ చెప్తూ దావీదు అన్నాడంట, మరి నాబాల్ దగ్గర గొర్రెలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవో గొర్రెలు? నాబాల్ దగ్గర ఉన్న గొర్రెల్ని కాయడానికి వ్యక్తులు ఉంటారు కదా, మనుషులు. వాళ్ళు మన ఊరికి వచ్చినప్పుడు నేను చాలా బాగా చూసేవాళ్ళని. వాళ్ళు మన ఊరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టాను నేను. ఎవరంటున్నారు ఈ మాటలన్నీ? దావీదు. ఎవరితో అంటున్నాడు? పనోళ్ళతో చెప్తున్నాడు. నాబాల్ యొక్క గొర్రెల్ని కాసే వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని నేను ఆ రోజు బాగా చూశాను. వాళ్ళకి ఆహారం పెట్టా, యుద్ధాలు చేసేటప్పుడు వాళ్ళకి ఏమి జరగకుండా చూసా. ఇటు చూడాలి, నోటి మీద వేలేయండి, నోటి మీద వేలేయాలి. వాళ్ళకి నేను చాలా సహాయం చేశా, చక్కగా ఆహారం ఇచ్చా. వాళ్ళు గొర్రెలు కాసుకుంటుంటే ఎటువంటి పులి వచ్చి గొర్రెని తీసుకెళ్లకుండా నేను జాగ్రత్తగా చూశాను. కాబట్టి ఈ మాటలు కూడా చెప్పండి వెళ్ళి, నేను తనకి సహాయం చేశాను ఒకప్పుడని. అర్థమైందా? తను నాకు ఆహారం ఇస్తాడు, తీసుకొచ్చేయండి మీరు, అందరం భోజనం చేద్దాం అన్నాడు దావీదు. సరేనయ్యా అని చెప్పి గబా గబా అందరూ పనులు అన్ని వస్తువులు తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? నాబాల్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళంగానే నాబాల్ అన్నాడు, చెప్పండి ఎవరయ్యా మీరు, ఎందుకు వచ్చారు అన్నాడు. ఏమన్నాడు? ఎవరయ్యా మీరు, ఎందుకు వచ్చారు అన్నాడు. అందరు చెప్పాలి సమాధానం. అనగానే సరేనని వీళ్ళందరూ కూడా అన్నారు, అయ్యా మేము మరి దావీదు గారి దగ్గర ఉన్నటువంటి పనోళ్ళం మేము, ఇట్లా దావీదు గారు కొంచెం ఆహారం తీసుకురమ్మన్నారు. మరి మీ పనోళ్ళకంట మా రాజు సహాయం చేశాడు ఒకప్పుడు. ఇటు చూడాలి, ఇంక మా రాజు ఏం చేశాడు ఒకప్పుడు? సహాయం చేశాడు. ఎవరికి? నాబాల్ దగ్గర ఉన్నటువంటి పనోళ్ళకి. వాళ్ళు ఏం చేశారు? గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు తిని సహాయం చేశాడు. ఏం ఆటంకం కలగకుండా, ఎటువంటి ఆపద రాకుండా సహాయం చేశాడు. ఇవన్నీ చెప్తున్నారు పనోళ్ళు. ఎవరితో? నాబాల్తో చెప్పి, అయ్యా కొంచెం ఆహారం ఉంటే పంపించండి, మేము అక్కడికి వెళ్ళి తింటాము. దావీదు గారు ఇది చెప్పమని ఇలా తీసుకురమ్మని మమ్మల్ని పంపించారయ్యా అని చెప్పాడు. ఎవరు చెప్తున్నారు? పనివారు. ఈ మాటలన్నీ వినంగానే నాబాలు, ఏంటి దావీదు ఎవడు అన్నాడు. ఏమన్నాడు? దావీదు ఎవరు అని కూడా అనలా, దావీదు ఎవడు అన్నాడు. దావీదు ఎవడు? మరి దావీదు యొక్క తండ్రి పేరు యెష్షయి. యెష్షయి ఎవడు అన్నాడంట. మళ్ళీ దావీదు ఎవరు అనగా వీళ్ళు చెప్తున్నారు, అయ్యా మరి యెష్షయి గారి కొడుకు అయ్యాడు. యెష్షయి ఎవరు అంటున్నాడు. వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇదేంటి, దావీదు గారు ఏం చెప్పారు? ఈయనకి తెలుసు అన్నారా తెలియదు అన్నారా? తెలుసు అంటున్నాడు. ఈయనేమంటున్నాడు?
ఆయన ఎవరు, ఈయన ఎవరు అంటున్నాడు. నా పనులకు చాలామంది సహాయాలు చేశారు, ఎవరు నన్ను గుర్తుపెట్టుకొని నేను? అట్లాంటివి నేను నమ్మను. నేను సంపాదించుకున్న ఆహారం ఇది, నా ఆహారం నేను ఎందుకు ఇస్తాను ఎవరో తెలియని వాళ్ళకి, నేను పోండి నుంచి అన్నాడు. ఏమన్నాడు నాబాలు? నేను సంపాదించుకున్న ఆహారం ఇది, నేను ఎవ్వరికి ఈను, కాబట్టి మీరేం చేయాలి, వెళ్ళిపోండి నుంచి, నేను ఇంత గింజ కూడా మీకు ఈయన అన్నాడు. అనగాలి ఈ మాటలన్నీ తీసుకుని వెళ్ళి దావీదుతో చెప్పేశారు. ఎవరు? ఎంతమంది పనివాళ్ళు? 10 మంది పనివాళ్ళు వెళ్ళి, అయ్యా మరి నాబాలు ఇట్ట అన్నాడు, నువ్వేం సహాయం చేయలేదంట, మీరెవరని అడుగుతున్నాడు, మీ నాన్న ఎవరని అడుగుతున్నాడు, ఇంత భయం కూడా లేకుండా నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నాడు అయ్యా ఇట్ట నాబాలని చెప్పగానే, ఇంత ధైర్యమా? అసలు నేను సహాయం చేస్తే గుర్తుపెట్టుకున్నాడా కనీసం? ఇటు చూడాలి, గుర్తుపెట్టుకున్నాడు తన సహాయం? గుర్తుపెట్టుకోకుండా నేనెవరు, మా నాన్న ఎవరని అడుగుతాడని చెప్పి దావీదు 400 మందిని వేసుకొని తను చంపడానికి వెళ్తున్నాడు. ఎంతమందిని? చేత్తో చూపించండి, చేత్తో చూపించాలి అందరూ. ఎంతమంది? 400 మందిని వేసుకొని తను చంపడానికి వెళ్తున్నాడు. అయితే నాబాలు గారికి భార్య ఉంది. ఆ భార్య పేరేంటి? అబీగైలు. భార్య పేరేంటి? ఈమె చాలా మంచి అమ్మాయి అంట. ఎలాంటి అమ్మాయి? చాలా మంచి అమ్మాయి, చాలా అందంగా ఉండిద్దంట, చూడ్డానికి భలే చక్కగా ఉండిద్దంట, అందరికీ సహాయం చేసేదంట, మంచి మనసు అంట అమ్మాయిది. ఎవరిది? అబీగైల్ది. అబీగైలు ఏమవుతారు నాబాల్కి? భార్య. అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి అక్కడే నాబాల్ దగ్గర పనోళ్ళు ఉంటారు కదా చాలామంది, ఆ పనోళ్ళలో ఒక పని ఆయన వెళ్ళి అబీగైల్ దగ్గరికి వెళ్ళారంట. ఎవరి దగ్గరికి? అబీగైల్ దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి నీ యొక్క భర్త ఉన్నాడు కదా, ఎవరు? నాబాలు. నాబాలు ఒక తప్పు చేశాడు. నిజంగానే దావీదు గారు మాకు సహాయం చేశారమ్మా ఒకరోజు ఇట్లా గొర్రెలను తీసుకెళ్తే, మరి ఇప్పుడు ఆయన సహాయం కోసం వస్తే మీ ఆయన ఉన్నాడు కదా ఒక పనికి మాలినోడు, ఏమంటున్నాడంట? మీ ఆయన ఉన్నాడు చూసి ఒక పనికి మాలినోడు, దేనికి పనికిరాడు, చెప్పిన మాట కూడా వినడు, ఎట్ట పడితే వాళ్ళని తిట్టేసి పంపించేసి. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? 400 మందిని వేసుకొని ఎవరిని చంపడానికి వస్తున్నాడు? నీ భర్తను చంపడానికి వస్తున్నాడమ్మా. నువ్వే ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకో, ఏదో ఒకటి నువ్వే చెయ్యాలి. ఎందుకంటే నాబాలు చెప్పినా ఏంటాడా? ఏనాడు నువ్వు మంచిదానివి కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా అంటే, అవునా అని చెప్పి గబగబా రొట్టెలు అని, ద్రాక్షారసం అని చాలా తినటానికి ఆహారం తీసుకుంది. ఆమె దగ్గర ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా, వాళ్ళ ఆస్తిపరులే కదా. అంత ఆహారం తీసుకొని దావీదు ఇలా వస్తుంటే ఎదురు ముందేం వెళ్ళి నమస్కరించిందంట, కాళ్ళు పట్టుకుంది వెళ్ళి. ఎవరి కాళ్ళు? దావీదు కాళ్ళు పెట్టుకొని, అయ్యా క్షమించయ్యా, తెలియక తప్పు చేశాడయ్యా, తెలియకేదో మాట అనేసాడు, నువ్వెవరో తెలియదని మర్చిపోయాడేమో, అట్లా నా తప్పు క్షమించయ్యా. ఏమంటుంది? నా తప్పు క్షమించే. తను తప్పు చేసిందా? మరేం తన తప్పు క్షమించంటుంది? తను తప్పేం చేయలే కదా, అయినా కూడా ఏమంటుంది? నా తప్పు క్షమించయ్యా. అంటే తన భార్య తప్పు చేస్తే తిని చేసినట్టే, తన భర్త తప్పు చేస్తే తిని చేసినట్టే అని నా భర్త తరపున నేను సారీ చెప్తున్నాను, క్షమాపణ చెప్తున్నాను, క్షమించయ్యా అని వేడుకుంటుందంట. ప్లీజ్ అని బతిలాడుకుంటుంది. ఎవరిని కాపాడుకుంటుంది? తన భర్తను కాపాడుకుంటుంది. ప్లీజ్ క్షమించు అంటే అప్పుడు దావీదు, సరే నీ ఫేస్ చూసి నేను ఓకే శాంతిస్తున్నా, తను చంపకుండా వదిలేస్తున్నా, దేవుడే ఆపినట్టున్నాడు, ఓకే వదిలేస్తున్నా, నీ భర్తను నేనేం చేయను అని చెప్పి వీళ్ళ ఆవిడ ఏమేమి తీసుకెళ్ళింది దావీదు దగ్గరికి వెళ్ళేటప్పుడు? రొట్టె, ద్రాక్షారసం ఇవన్నీ తీసుకెళ్ళిందిగా. సరేనా, దావీదు అవన్నీ తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాబాల్ని చంపాడా? చంపల. వెళ్ళిపోయిన తర్వాత అబీగైల్ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అసలు మా ఆయన ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళి చూస్తే వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు? చక్కగా పార్టీ చేసుకుంటున్నాడు. అంటే ఇంట్లో ఏం చేస్తున్నాడు? పార్టీ చేసుకున్నాడు. చక్కగా తాగుతున్నాడు, తింటున్నాడు, గెంతులు వేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు, హుషారుగా హ్యాపీగా ఉన్నాడంట. మంచి ఏమని చేశాడు తను?
అయినా కూడా ఎట్లా ఉన్నాడు? రాజులు, పెద్ద పెద్ద రాజులు ఎలా విందు చేసుకుంటారు, హ్యాపీగా పార్టీ చేసుకుంటారు, అట్లాగే తిని తాగుతూ ఆనందంగా ఉన్నాడు. ఈ రాత్రి ఇంకా అబీగైలు చూసి ఏం చెప్పలేదంట తనతో వెళ్ళి, దావీదిట్ట చంపుదాం అనుకుంటున్నాడు నిన్ను అని ఏం చెప్పకుండా సైలెంట్గా పొద్దున్నే చూద్దామని అని వెళ్ళిపోయింది. పొద్దున్నే తనకి మత్తు దిగిపోయింది. ఎవరికి? అబీగైలుకా? అబీగైలు మందు తాగిందా? నాబాల్కి మత్తు దిగంగానే అబీగైలు గబగబా వెళ్ళి, ఏమండి అసలు ఎంత పని జరిగిందో తెలుసా, మీరు ఏంటా మాటలు మాట్లాడడం, దావీదు ఎవడన్నారు, యెషయా ఎవడన్నారు, ఇన్ని మాట్లాడినారు, తను చంపుదామని ఎంతమందిని వేసుకొని వచ్చాడు? 400 మందిని చంపడానికి, నిన్ను చంపడానికి వేసుకొచ్చాడు. మరి నేను వెళ్ళి ఇట్లా క్షమాపణ అడిగితే ఒప్పుకొని వెళ్ళిపోయాడు. మరి ఎందుకు ఇంత పని చేశారు మీరు? తను సహాయం చేశాడు కదా మన కోసం ఒకప్పుడు, నువ్వెందుకు మర్చిపోయావని ఇవన్నీ మాటలు చెప్పంగానే తన గుండె పగిలిపోయిందంట. ఒక్కసారిగా ఆ మాటలు వినంగానే గుండె పగిలిపోయిందంట. 10 రోజులు ఆ గుండె నొప్పితో అలాగే ఉన్నాడు. ఎన్ని రోజులు? 10 రోజులు ఆ గుండె నొప్పితో అలాగే ఉన్నాడు. 10 రోజులు అవ్వంగానే వెంటనే చనిపోయాడు. దేవుడు తనని చంపేశాడంట. 10 రోజులు గుండెలో నొప్పి బాధపడుతూనే ఉన్నాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? తన్ని ఇటు చూడాలి. దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. చనిపోగానే అబీగైలు ఏడుస్తూ ఉంది, నువ్వెందుకు చేసావయ్యా ఈ తప్పు, చేయకుండా ఉండుంటే నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి కదయ్యా అని చెప్పి బాధపడుతుంది. ఇప్పుడు ఏడిచిన నాబాలు వస్తాడా? తిరిగి వస్తాడా? రాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా సహాయం చేసిన వారిని, మనకెవరైనా సహాయం చేస్తే వాళ్ళని మర్చిపోకూడదు. వాళ్ళు మన కోసం సహాయం కోసం వచ్చారనుకో, సహాయం చేయ. ఇప్పుడు నేను ఒకవేళ ఇదిగో, ఏం పేరు విక్కీ, విక్కీకి ఒకరోజు చాక్లెట్ ఇచ్చాను. చాలా చక్కగా తీసుకున్నాడు, తిన్నాడు, బాగానే ఉంది. నాకు ఒకరోజు ఏదైనా చాక్లెట్ తినాలనిపించింది, మామూలుగా ఏదన్నా కావాలి, పెన్సిల్ కావాలి, ఎరేజర్ కావాలి, వచ్చి విక్కీ నాకు ఒక ఎరేజర్ ఇవ్వా అంటే నేను ఎందుకు ఇవ్వాలి? నీకు నేను ఇచ్చాను ఎప్పుడైనా? నువ్వు నాకు ఇచ్చావా ఎప్పుడైనా? నేను ఇది నాది అన్నాడు అనుకో విక్కీ, దేవునికి కోపం వచ్చేసిద్ది. ఇంకా దేంటి, ఒకప్పుడు అమ్మాయి చాక్లెట్ ఇచ్చిందిగా చక్కగా, తిని ఎరేజర్ ఇయ్యాలిగా అడిగినప్పుడు తినేమంటున్నాడు, ఇది నాది ఎరేజర్, నేను కొనుక్కున్నాను, నేను డబ్బులు దాచుకొని కొనుక్కున్నాను, నేను అంటున్నాడు. అది తప్పు. అర్థమైందా? మనకెవరైనా సహాయం చేస్తే తిరిగి మనం కూడా ఏం చేయాలి? సహాయం చేయాలి. వారు వచ్చి మనల్ని సహాయం అడిగినప్పుడు మనం నేను చెయ్యను, నాకు తెలియదు, పో పక్కెళ్ళిపో, నాకు గుర్తులేదు అన్నారనుకోండి, ఏసై గుర్తుంటుంది బాగా. మనకు గుర్తుండకపోయినా ఎవరికి గుర్తుంటుంది? ఏసై గుర్తుంటుంది. ఏసై శిక్ష వేసేస్తాడు మీకు. అప్పుడు కావాలా మీకు ఏసై శిక్ష? కాబట్టి మీరు ఎప్పుడూ కూడా సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. ఎప్పుడు ఎవరైనా మీకు సహాయం చేస్తే వాళ్ళని బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి తిరిగి మీరేం చేయాలి? సహాయం చేయాలి. మరి చేస్తారా అందరూ? మోకరించండి. నాబాలు భార్య పేరేంటి? అబీగైలు. సరే, నాబాలు పేదవాడా? ఎలాంటివాడు? ఎందుకు వెళ్ళాడు? గొర్రెలదా మేకలదా? గొర్రెల బొచ్చు కత్తిరించడానికి ఊరు వెళ్ళాడు. అయితే అరణ్యంలో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. చెప్పంగానే అప్పుడేం చేశాడు నాబాలు? గుండె బద్దలైపోయింది దెబ్బకి. 10 రోజులు అలా నొప్పితో అలాగే ఉన్నాడు. 10 రోజుల తర్వాత చనిపోయాడు. కాబట్టి మీరేం నేర్చుకోవాలి? మనకి సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. సరేనా? ఒకసారి అందరం కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఏసయ్యకి చెప్దాం, ఏసయ్య నేను ఎవరిని నాకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకుండా చేసేయా, నాకు మంచి జ్ఞానం ఇవ్వేసేయా అని అందరూ ప్రార్థన చేయాలి. ఏసయ్య వింటున్నాడు మీ ప్రార్థన. స్టోరీ మర్చిపోకుండా చేసేయా, గుర్తుపెట్టుకునే జ్ఞానం ఇవ్వేసేయా, అందరు ప్రేర్ చేయాలి. మానదూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన.
ఎంతోమంది ప్రభా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా ప్రభా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరి బట్టి వందనాలు తండ్రి. అలాగనైనా మరి ప్రోల్పాలెంలో సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానమును బట్టి వందనాలు నాయన తండ్రి. బిడ్డలు చేసినటువంటి ప్రభా యాక్షన్ సాంగ్స్ ద్వారా నాయన పాడిన పాటల ద్వారా ప్రభా మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాము తండ్రి. నాయన చెప్పినటువంటి కథ ప్రభా బిడ్డలు విన్నటువంటి కథ నాయన గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును దయచేయండి తండ్రి. నాయన బిడ్డలు ప్రభా ఎవరైనా సహాయం చేస్తే అది మరచిపోకుండా తండ్రి వారికి తిరిగి సహాయం చేసేటువంటి గొప్ప గుణాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభా తండ్రి. ఈ బిడ్డలకు మంచి తెలివిని, జ్ఞానమును, శక్తిని, బలమును దయచేయండి ప్రభా. వీరి ఆటపాటల్లో తోడుగా ఉండండి తండ్రి. స్కూల్కి వెళ్ళేటప్పుడు రాకపోకలు తోడుగా ఉండండి ప్రభా. వీరి అమ్మా నాన్న చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వీరి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. వీరికి కావాల్సిన అవసరతలను తీర్చండి తండ్రి. అలాగే నేను మరలా వచ్చే ఆదివారం బిడ్డలందరూ సండే స్కూల్కి వచ్చే కృపను దయచేయండి తండ్రి. ఈరోజు రానటువంటి బిడ్డలు ప్రభా మరొక దినాన వచ్చేటువంటి కృప దయచేయండి నాయన. అలాగే తండ్రి నేను ఈరోజు పుట్టినరోజు బిడ్డది ప్రభా విక్కీని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డకి మంచి భవిష్యత్తును దయచేయండి నాయన. ఇలాంటి పుట్టినరోజులు ప్రభా మరెన్నో జరుపుకున్నట్టుకు మీరే కృప చూపండి నాయన. ఆ బిడ్డకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరతను తీర్చండి నాయన. ఇన్ని సంవత్సరాలు తనని మీ రెక్కల కింద భద్రపరిచి ప్రభా ఈ రోజున నాయన ఈ పుట్టినరోజు జరుపుకున్నట్టుకు మీరే కృప చూపించారు. అందరి బట్టి వందనాలు ఆయన. ఈ బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ బిడ్డ అన్నను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తనకు కూడా మంచి ఆరోగ్యమును, మంచి భవిష్యత్తును దయచేయండి తండ్రి. యేసయ్య నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు, నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.